శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం 2024 ఉగాది పర్వదినం నుండి అనగా ఏప్రిల్ 9వ తారీఖు నుండి క్రోధీనామ సంవత్సరం ప్రారంభమవుతోంది. అసలు ఈ క్రోధీనామ సంవత్సరం యొక్క అర్థం ఏమిటి? ఈ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఒకసారి మనం తెలుసుకుందాం. 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 9వ తేదీన చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి మంగళవారం నాడు ఉగాది పండుగను జరుపుకోనున్నారు. కలియుగం ప్రారంభమై 5125 సంవత్సరాలు అయినదని కథనం. శ్రీ క్రోధీనామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేది అని అర్థం. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ప్రజలందరూ కోపాలతోనూ ఆవేశాలతోనూ వ్యవహరిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు కలగడం, దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, క్రోధములు కలగడం, అలాగే దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలగడం సూచనలు అధికంగా ఉంటాయి. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా వాసిల్లిన కారణాన ఆ యోధాగ్రణి స్మృత్యర్థం ఉగాది పండుగ జరుపుకుంటారని చారిత్రక కథనం. శిశిర ఋతువు, ఆకులు రాలు కాలం. శిశిరం తర్వాత వసంత ఋతువు వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడతాయి. భారతదేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం చైత్ర శుక్ల పాడ్యము నాడు అంటే ఉగాది రోజున ఈ సృష్టి జరిగినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణుమూర్తి యొక్క ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోనికి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ప్రజలందరూ ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. అసలు ఈ ఉగాది అంటే ఏమిటి? ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ మరియు ఆయుష్ అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల యొక్క ఆయుష్కు మొదటి రోజు ఈ ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల ద్వయ సంయుతం యుగం అనగా సంవత్సరం. ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది. అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు అవినాభావ సంబంధం. సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయంకాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఇది తెలుగువారి యొక్క మొదటి పండుగ. ఉగాది రోజున పనులు ప్రారంభించడం పరిపాటి. ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలను అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ ఉగాది పండుగలో ప్రత్యేకమైనది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని సూచిస్తూ ఉగాది పచ్చడిని తప్పకుండా ఆస్వాదిస్తారు. ఈ పచ్చడి కోసం చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు,
బెల్లం మొదలైనవి వాడతారు. ఈ రోజున వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనం, ఆర్య పూజనం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారు. అసలు ఈ తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా ఉద్భవించాయి? తెలుగు సంవత్సరాలు మొత్తం 60 అని చాలామందికి తెలుసు. కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి అనేది కొందరికి మాత్రమే తెలుసు. అయితే వీటి వెనుక ఒక కథ ఉంది. నారద మహాముని ఒకసారి విష్ణుమూర్తి వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణుమూర్తి కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్న పేర్లు. ఈ తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భవ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రయ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వవసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరీదవి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్త, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ నామ సంవత్సరాలుగా పేర్కొంటారు. ఇవి తెలుగు సంవత్సరాల యొక్క పేర్లు. స్వస్తి, శుభమస్తు.